దిస్ ఈజ్ వాయిస్ చెక్ 1 2 3. వినబడుతుందా లేదా అని చూస్తున్నా, వాయిస్ క్లారిటీ వస్తుందా లేదా. నేను ఇప్పుడు లండన్ బ్రిడ్జ్లో ఉన్నా. లండన్ బ్రిడ్జ్ నుంచి ఈరోజు 2 ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నా. ఒకటి బరో మార్కెట్ అని ఉంది, లైక్ రైతు బజార్ లాగా. అదే అన్ని షాప్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి లండన్ బ్రిడ్జ్. ఆ రెండు చూసేసి ఈరోజు యూనివర్సిటీలో మూవీ నైట్ అని ఒకటి ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క మూవీ కూడా పోలే ఇంకా. సో యూనివర్సిటీలో ఎట్లాగో ఫ్రీగా వేస్తున్నారు కదా అని ఆ, వెళ్తున్నా. ఇది ఒక ఏదో హాలీవుడ్ మూవీ, ఈజింట్ ఇట్ రొమాంటిక్ అని రామ్కామ్ మూవీ. సరే ఫ్రీగా పోయి చూద్దామని అంతలోపు ఈ రెండు వీడియోలు తీసుకొని వెళ్దామని వచ్చా. 3కి అయిపోయింది క్లాస్ ఈరోజు. ఇంకా రెండు చూసుకొని 6:30 బయలుదేరినా కానీ 7కి మూవీ నైట్. 7 to 9 మూవీ ఉంటుంది. 9కి స్టార్ట్ అయినా ఒక 1.5 hour అంటే 10:30 11 అయితే రూమ్కి వెళ్ళేసరికి. అప్పట్లోపు బాగా చూద్దాం, వీడియోలన్నీ తీద్దాం బాగా. నేను ఇప్పుడే ట్రైపాడ్ కొన్నా, ట్రైపాడ్ కొని పెట్టే ట్రైపాడ్ ఇప్పుడే దానికి. సో చూద్దాం ట్రైపాడ్ ఉపయోగపడిద్దా ఉపయోగపడదా అని. ఫస్ట్ వచ్చేసి బరో స్ట్రీట్, దానికి వెళ్తున్నాం మనం. అందరూ నాకెళ్ళేది వస్తున్నారు, ఫస్ట్ టైం కాబట్టి వీడియో తీయడం. దట్ ఈస్ ఆల్ ఐ హ్యావ్. దిస్ ఈజ్ హౌ లండన్ లుక్స్. లండన్ బ్రిడ్జ్ బయట డ్యూన్ పార్ట్ 2 మూవీ రిలీజ్ అవుతుంది, దాని గురించి కరెక్ట్గానే వెళ్తున్నా. వాయిస్ నాకు మైక్ పెట్టాలంటే ఇంకోటి కావాలి, కేబుల్. నేను దానికి ఛార్జింగ్ పెట్టాను, ఫోన్ ఛార్జింగ్ లేకపోతే ఛార్జింగ్ పెట్టాను. నాది ఒక్కదానికే ఉంది, 3mm జాక్ లేదు. నా మైక్ వచ్చేసి 3mm జాక్, సీటే పడట్లేదు. కాబట్టి వాయిస్ క్లారిటీ లేకపోయినా అడ్జస్ట్ చేయాలి ఎడిటింగ్లో. ఎట్లా గట్ట వాయిస్ క్లారిటీగానే వస్తుంది అనుకుంటున్నా. ఇవన్నీ బస్సులు, సిటీ టూర్ బస్సులు అని ఉంటాయి ఇక్కడ. అవన్నీ లైక్ 10 pounds ఉంటుందేమో సిటీ టూర్ అంతా. ఎక్కితే చూపిస్తాడు లండన్ బ్రిడ్జ్, చుట్టుపక్కల ఒక 3 to 4 ప్లేసెస్ చూపిస్తాడు. దానికి ఆ బస్సులు అన్నీ డబల్ డెక్కర్ బస్సులే, మనలాగా ఆర్టీసీ బస్సులు. పల్లె వెలుగులు ఇవి ఉండవు, అన్నీ డబల్ డెక్కరు ఎలక్ట్రిక్. ఆపోజిట్లో ఏదో ఉంది, టవర్ బ్రిడ్జ్ అనుకుంటుంది, లండన్ టవర్ బ్రిడ్జ్ అనుకుంటున్నది. అదేనా? సౌతార్క్ కెథీడ్రల్ అంట, చర్చ్. చర్చ్ అంటది, సౌతార్క్ కెథీడ్రల్ అని ఉంది. పోలీస్, NHS, అటు నుంచి వచ్చేప్పుడు దగ్గర నుంచి చూపిస్తారు. ఇక్కడ అంతేకాకుండా ఒకటి ఉంది, టాలెస్ట్ బిల్డింగ్ అని లండన్లో, ద షాడ్ అని. ట్రాఫిక్ చూసుకొని పోవాలి. షాడ్ ఇదే, అది టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ లండన్.
ఇటు కింద పోతేనేమో లండన్ అండర్ గ్రౌండ్ వస్తుంది. లండన్ బ్రిడ్జ్ హోటల్ అది. స్టోరేజ్ సరిపోతే సంకనాకడ రికార్డ్ చేసిందంతా. అసలే 128 GB అంతే నాది స్టోరేజ్ ఉంది ఇప్పుడు. అందులో ఒక 20 GB ఉంటుందేమో. చూడాలి సరిపోద్దో సరిపోదు. వచ్చాము. ఇది అండర్ గ్రౌండ్. కిందకి వెళ్తే ఇంకా ట్యూబ్లు, DLRలు, మెట్రోలు ఎట్లా అట్లుంటాయి కింద. ఇదే టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ లండన్. సమ్ మాన్యుమెంట్స్, ట్యాక్సీస్. అది లండన్ బ్రిడ్జ్ స్టేషన్. ఒకే దాని దగ్గర చాలా ఉన్నాయి. ఇంకా అదంతా సిటీ. అదేదో మాన్యుమెంట్, మనిషి అక్కడ ఒకటి. మన దగ్గర సినిమాలు రిలీజ్ అయితే పోస్టర్లు వేస్తారు థియేటర్లో. సంపంగి సంపు అని, న్యాచురల్ నాని అని, విజయవాడ విజయ్ అని, ఇంకా ఏముంటాయి, లిప్స్టిక్ స్పాయిలర్ లక్ష్మణ్ అని ఎట్లుంటాయి. కానీ ఇక్కడ కొత్త గేమ్స్ కానీ, వీడియో గేమ్స్ కానీ ఏమైనా రిలీజ్ అయితే పోస్టర్స్, ప్రమోషన్స్ ఇవన్నీ ఇట్లా ఉంటాయి. ప్రమోషన్స్ ఇవన్నీ బస్సుల మీద వేయడాలు, బస్ ప్రమోషన్స్ అవన్నీ అట్లా ఉంటాయి. ఏమైనా కొత్త రిలీజ్ చేయాలంటే. ఇవన్నీ ట్యాక్సీలు. షార్ట్ చూపించిన బిల్డింగ్. షార్ట్ లోపలికి మనకి ఎంట్రీ ఉండదు, జస్ట్ మొత్తం ఆఫీసులు అవన్నీ. అదంతా సిటీ అటుపక్క అంతా. అసలు మనం వచ్చింది మర్చిపోయాను. బరో మార్కెట్కి 5 కల్లా క్లోజ్ చేస్తారు అది. సో తొందరగా వెళ్దాం. 4:28 అయింది. వెళ్ళి మార్కెట్లో ఏమేమి ఉన్నాయో చూసి వద్దాం. చూసి వచ్చి యూనివర్సిటీకి రిటర్న్ అయ్యి ఓ మంచి సినిమా వేసుకొని యూనివర్సిటీకి పోయి ఓ మంచి సినిమా వేసుకొని రూము పోయి 11 దాకా పడుకోవడం. పనేం లేదు. ఏ కొన్ని అసైన్మెంట్లు వాటి కోసం రీసెర్చ్ చేయాలన్నారు. అవి చూడాలి ఒకసారి. మనం వచ్చిన పని ఏంది, బరో మార్కెట్కి వెళ్దామని. బాగా ఫేమస్ మార్కెట్ ఇక్కడ. సో యూర్ గోయింగ్. అదంతా సిటీ సైడ్. ఇదంతా మార్కెట్, బరో మార్కెట్. ఇదంతా మొత్తం బీర్లు, వైన్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం ఎలాగో తాగం కాబట్టి లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఇదే బరో మార్కెట్. స్పెల్లింగ్ కరెక్ట్గా స్పెల్ చేస్తున్నానో లేదో నాకు కూడా తెలీదు. బట్ లా పెపియా డ్రమ్స్ పెద్దగా చూడడానికి ఏం లేవు. మొత్తం మార్కెట్ లాగే ఉంది ఇదంతా.
బిస్కెట్స్, కాఫీ అన్నీ అవి ఉన్నాయి. మ్యాప్లో చూస్తే పెద్దగా ఉంది, ఏడ చూస్తే 30-40 షాపులు ఉంటాయేమో చిన్న చిన్నవి. దట్ ఈజ్ ఆల్, అంతే ఇంకేం లేదు. లోపల ఉంది, బయట ఇదంతా సుడిగాడులో బయట హట్టు, లోపల డూప్లెక్స్ లాగా. బయట అంతా చిన్నది, లోపలంతా పెద్దది. వాయిస్ వినబడుతుందో లేదో నాకు తెలీదు, సౌండ్లు ఎక్కువ ఉన్నాయి. పైనంతా ట్రైన్ ఉంది. ఇదే బరో మార్కెట్. ఫ్రూట్స్, మందు, డోనట్లు, కేకులు ఏవి పడితే అవి ఉన్నాయి. తిరగడమే, తిరిగి అన్నీ చేసుకుని రావడమే. బ్యాగ్ ఉంది, వాటర్ లేవు కాబట్టి అంత వెయిట్ ఏం లేదు బ్యాగ్. అంతే, ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్, ఎండ్ ఆఫ్ ద బరో మార్కెట్. సూపర్ మార్కెట్ లాగా ఉంది. That is all for Baro market. Buildings okay, buildings బాగానే ఉన్నాయి. బ్లాక్ అండ్ బ్లూ బార్ ఏమో అది, మేబీ ఆక్స్ బారే, రెస్టారెంట్ కమ్ బార్. ఇటు లోపల వెళ్తే ఇంకేదో ఉంది, సమ్ బ్రిడ్జెస్, సమ్ బిల్డింగ్స్, అన్ని గ్లాసెస్. సమ్ ల్యాంప్స్ ఐ గెస్. ఎల్ఈడీలు, మంచి ఎల్ఈడీలతో బాగుంది. లెన్స్ కార్ట్ లాగా. మొత్తం నేరో స్ట్రీట్స్ అన్నట్టున్నాయి అన్నీ. Yeah. It's okay. వ్లాగింగ్ చేస్తున్నా అని అడిగిండు. మన సబ్స్క్రైబర్స్ కోసం హాయ్ చూద్దామంటే లేదమ్మా నాకు సిగ్గు, నాకు సిగ్గమ్మా నేను చెప్పరా అన్నాడు. వాళ్ళ ప్రైవసీ వాళ్ళది. ఇక్కడేదో మ్యూజియం లాగా ఉంది, బ్యాక్ కెమెరా, సమ్ బ్లూ లైట్స్, బ్లూ ఎల్ఈడీస్, సమ్ గ్రీన్ ఆరెంజ్ ఎల్లో అని అర్థం కావట్లేదు. ఇది మొత్తం అండర్ గ్రౌండ్లో ఉంది. మంచిది కాకపోతే నిన్న రావాల్సింది. వ్యాలంటైన్స్ డే రోజు వచ్చినట్టయితే నైట్ సరిపోయేది.
మంచి ఫన్ ఉండేది నైట్ అంతా, మనుషులు అందరూ ఉండి. పేర్లు పెయింట్ అనుకున్నా చూసి, పెయింట్ కాదు. ఆ ఎల్ఈడీల నుంచి పడుతుంది ఇది, దట్ ప్రొజెక్టర్ లైట్స్ అయ్యి.